Welcome to 24 Technologies. Our today's topic is VPC. డిఫాల్ట్ VPCని యూజ్ చేస్తూ మనం ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేద్దాం. అట్ ది సేమ్ టైం మనము ఒక ఓన్ VPCని క్రియేట్ చేసుకొని ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తాం. ఇన్స్టెన్స్ని లాంచ్ చేయడమే కాదు, ఆ ఇన్స్టెన్స్కు మనం కనెక్ట్ అవుదాం. ఓకే, డిఫాల్ట్ VPC యూజ్ చేసుకొని మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటే ఎంత ఈజీగా క్రియేట్ అవుతుంది. అదే ఓన్గా వీపీసీని క్రియేట్ చేసి నేను లాంచ్ చేస్తే ఎక్కడ ఎక్కడ నాకు ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నాయి అవి డీప్గా చూద్దాం. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఒక డూప్లికేట్ సెషన్ అవసరం లేదు, ఆల్రెడీ ఉంది కదా డాష్ బోర్డ్. ఇక్కడ ఏమైనా రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? నో రన్నింగ్ ఇన్స్టెన్సెస్. ఓహో, ఒక రన్నింగ్ ఇన్స్టెన్స్ ఉంది. ఐ విల్ డూ టర్నెట్. ఓకే, షటింగ్ డౌన్. నేను ఒక నార్త్ వర్జీనియాలో ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. నార్త్ వర్జీనియా ఎందుకంటే ఇక్కడ ఎంటీ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇంకా ఏమి యూజ్ చేయలేదు కాబట్టి. రైట్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐ క్రియేట్ వన్ బ్రాండ్ న్యూ ఇన్స్టెన్స్. ఇక్కడ ఏమని పెడదాం? రఘువీర్ ఫస్ట్ విఎం. రఘువీర్ ఫస్ట్ విఎం. ఇక్కడ చూడండి. ఓకే, నేను అన్ని డిఫాల్ట్ థింగ్స్ అమెజాన్ లినక్స్ అండ్ రైట్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నా అండ్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ T2 మైక్రో అండ్ కీ వచ్చేసి వితౌట్ కీ పేర్ అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్లో. ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా డిఫాల్ట్ వే తీసుకుంటుంది. ఏవేవి డిఫాల్ట్ మనం ఒకసారి ఒక డూప్లికేట్ సెషన్లో VPCలో చూద్దాం. ఇక్కడ విపిసి 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 రైట్. ఇక్కడ విపిసిలో చూస్తే నాకు ఏది నా వర్చువల్ ప్రైవేట్ ఏది ఉంది? జీరో, ఇది జీరో డిఈ దిస్ వన్. అండ్ ఎడిటర్ అని కొట్టినప్పుడు మీరు ఇంకా చూడొచ్చు స్పెసిఫిక్గా ఇది ఒక పర్టికులర్గా ఒక సబ్నెట్లోకి వెళ్ళాలి అండ్ పర్టికులర్గా ఒక అవైలబిలిటీ జోన్లోకి వెళ్ళాలంటే అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నో ప్రిఫరెన్స్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఇస్తున్నా. మనం కావాలనుకుంటే అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే రీజన్లో అదే సబ్నెట్లో ఈ VPCని యూజ్ చేసుకొని నాకు లాంచ్ అవుతుంది. రైట్, నాకు ఇప్పుడు ఆ పర్టికులర్గా నాకు అలాంటివి ఏమీ లేవు ఇన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ డిఫాల్ట్ VPC. అండ్ ఫైర్ వాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ న్యూ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. నాకు దీనిలో ఏం కావాలి? SSH ఒకటి అలో కావాలి, ఎందుకంటే కనెక్ట్ కావడానికి. రైట్, ఈ SSH అనేది అలో అయ్యి ఉంది. లేదు అంటే మీరు ఇంకా ఒక డూప్లికేట్ సెషన్ తీసుకొని ఏం చేస్తారంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ని మీరు ఓన్గా కావాలంటే క్రియేట్ చేసుకోండి. ఈ రకంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వేర్ ఇట్ ఈస్ నాకు EC2 డాష్ బోర్డ్లో సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. దీనికి ఏమని పేరిద్దాం? రఘువీర్ ఎస్జి సెక్యూరిటీ గ్రూప్ అండ్ అలో ఎస్ఎస్హెచ్ అండ్ విపిసి ఏది 0 డిఈ యాడ్ రూల్ SSH కదా, SSH కస్టమ్ అలో ఆల్ 0.0.0.0/0 డన్. క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. ఇది క్రియేట్ అయి ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒకసారి రీఫ్రెష్ చేస్తే లేకపోతే ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏమైనా నాకు ఉన్నాయి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే రఘువీర్ ఎస్జి ఇక్కడికి వచ్చేసింది. నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను. SSH నాకు అలో చేయాలి అని. రైట్, అండ్ మిగిలినవి ఏవి మనకు ఆప్షన్స్ అవసరం లేదు. జస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత గో టు హియర్ అండ్ మై రన్నింగ్ ఇన్స్టెన్సెస్ నార్త్ వర్జీనియాలో నా రన్నింగ్ ఇన్స్టెన్సెస్ జస్ట్ కనెక్ట్ అని కొడితే కనెక్ట్. అంటే ఇప్పుడు నాకు VPC గురించి ఏం నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఒక ఇన్స్టెన్స్ డైరెక్ట్గా లాంచ్ చేసిన అమెజాన్ వాడు నాకు ఏం చేసినాడు, బ్యాక్ ఎండ్లో ఒక VPCని అంటే డిఫాల్ట్ VPCని వాడు యాడ్ చేసుకున్నాడు, ఒక సబ్నెట్ని యాడ్ చేసుకున్నాడు, ఒక అవైలబిలిటీ జోన్ని యాడ్ చేసుకున్నాడు. అవన్నీ చేసుకొని నాకు రెడీ టు యూజ్ అన్నట్లు ఇచ్చినాడు. ఎస్, నా ఇన్స్టెన్స్కి నేను కనెక్ట్ అయినా. ఇక్కడ ఏవైనా కూడా నేను ఎల్ఎస్ ఏం లేవు కాబట్టి చూపించడం లేదు. అండ్ LS అంటే లిస్టింగ్ అమ్మ, లిస్టింగ్ నీ దగ్గర ఏమన్నా ఉన్నాడు. రైట్, అంటే నేను కనెక్ట్ అయ్యాను అనే దానికి ఇది ప్రూఫ్. రైట్, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. నేను ఏం చేస్తాను? ఇప్పుడు నేను ఓన్గా ఒక VPCని క్రియేట్ చేసుకొని ఆ VPCలో నేను ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తాను. కనెక్ట్ కావాలి అట్ లాస్ట్కు. ఓకే, ఇది షట్ డౌన్ చేశాను. సెక్యూరిటీ గ్రూప్ ఇది ఉన్నివంటే నేను ఈ సెక్యూరిటీ గ్రూప్ నేను యూజ్ చేసుకుంటాను, నాకు యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, డన్. క్రియేట్ ఏ VPC. ఏమని పెడదాం? రఘువీర్ VPC అని చెప్పేసి దీనికి ఇస్తున్నా.
దీనికి నేమ్ ఇచ్చాను ఆప్షనల్ బట్ ఇచ్చాను. అండ్ నేను ఇక్కడ నెట్వర్క్ 192.168.1.0/24. మీరు ఏదైనా తీసుకోవచ్చు, నాట్ ఓన్లీ 1.0 నేను తీసుకున్నాను అని చెప్పేసి మీరే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ క్లాస్ సి అయితే 2.0, 3.0, 4.0, ఈ రకంగా ఫుల్ నెట్వర్క్ని తీసుకోవచ్చు. ఇఫ్ యూ గో విత్ క్లాస్ బి 172.16.30, 1.0, 2.0, లేకపోతే 30.0, ఈ రకంగా మీరు ఏవైనా తీసుకోవచ్చు. బట్ క్లాస్ సి కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ గో విత్ క్లాస్ సి స్టార్టింగ్ టైంలో. తర్వాత కావాలంటే మీరు క్లాస్ బి కానీ క్లాస్ ఏ కానీ కూడా సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇది 192.168.1.0/24 ఇవ్వడం మర్చిపోకండి. 1.0 కానీ 2.0 కానీ 3.0 కానీ ఈ టైప్లో మీరు తీసుకోండి. రైట్. ఇంకా మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ దీనికి నేమ్ ఇచ్చారు. అండ్ క్రియేట్ విపిసి. డన్. ఒక విపిసి క్రియేట్ అయింది. ఒక విపిసి క్రియేట్ అయింది కదా. యువర్ విపిసిస్లోకి పోయినామంటే రఘువీర్ విపిసి అని చెప్పేసి ఇప్పుడు క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఒక ఇన్స్టెన్స్ను మళ్ళీ లాంచ్ చేస్తాను. ఇన్స్టెన్స్ని లాంచ్ చేసేటప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయో చూడండి. అవి అంటే స్టెప్ బై స్టెప్ మనము రెక్టిఫై చేసుకుంటూ వద్దాం. ఇదేది మై సెకండ్ కదా. మై సెకండ్ విపిసి ఇన్స్టెన్స్ అని పెట్టుకుందాం. విపిసి ఇన్స్టెన్స్ ఇది కాపీ చేసుకుంటాను, నేను కంటిన్యూగా ఇక్కడికి వస్తూ ఉంటాను కాబట్టి. రైట్. డన్ 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 డన్. ఓకే డన్. ఎడిట్. ఇప్పుడు నాకు ప్రీవియస్గా డిఫాల్ట్ ఒకటే ఉంది. ఇక్కడ నేను రఘువీర్ విపిసి అని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాంచ్. ఏం ఎర్రర్ వచ్చింది బాబు, నీ దగ్గర విపిసి ఉంది, సబ్నెట్స్ లేవు, సబ్నెట్స్ లేవు అని చెప్పేసి. నేను ఐపీ అడ్రస్ని అసైన్ చేయడానికి నా దగ్గర సబ్నెట్స్ లేవు, నీకు విపిసి ఉంది కానీ, కాబట్టి నాకు సబ్నెట్ కావాలి. ఇక్కడ సబ్నెట్స్ ఏమైనా నో సబ్నెట్స్ ఫౌండ్. మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడ సబ్నెట్స్ని క్రియేట్ చేసుకోవాలి ఈ రఘువీర్ విపిసిలో. గో టు హియర్, క్రియేట్ ఏ సబ్నెట్. ఏ విపిసిలో నువ్వు సబ్నెట్స్ సెలెక్ట్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. డన్. నేను ఏది రఘువీర్ విపిసిలో సబ్నెట్స్ను క్రియేట్ చేస్తున్నా. ఏది పబ్లిక్ -sub. నీకేమన్నా స్పెసిఫిక్గా నీకు ఒక దాంట్లోకి వెళ్ళాలి ఈ సబ్నెట్ అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రిఫరెన్స్ అన్నా కూడా ఓకే. బట్ నేను స్పెసిఫిక్గా 1Aలోకి వెళ్ళాలి అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఏ దాన్ని సైడర్ను 192.168.1.0 అనేది నీ సైడర్. దీంట్లో నువ్వు పార్ట్స్ చేస్తున్నావు. లైక్ ఒక పెద్ద బ్రెడ్ ఉందనుకోండి, ఆ బ్రెడ్ నేను ఇప్పుడు 2 పార్ట్స్ చేస్తున్నా. ఇన్ ద సేమ్ వే ఇదేది పూర్తి బ్రెడ్, ఈ బ్రెడ్ నేను ఇప్పుడు 2 పార్ట్స్ చేస్తున్నా. అంటే 192.168.1.0/25. 25 అంటే నాకు ఎన్ని ఐపీ వస్తున్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 128. నేను 4 పార్ట్స్ చేయాలి అనుకుంటున్నా. కమాన్, 4 పార్ట్స్ అంటే ఒక దాంట్లో ఎన్ని వస్తున్నాయి 64. నేను ఇప్పుడు 2 పార్ట్సే చేద్దాము అనుకుంటున్నా కాబట్టి ఐ గో విత్ 128. మీరు కావాలంటే ఎన్ని పార్ట్స్ అయినా చేసుకోవచ్చు. మినిమం 4, మినిమం 2, మాక్సిమం 4 కానీ 8 కానీ చేసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు. అంటే ఇక్కడ 25, 26, 27, 28 మాత్రమే తీసుకోండి స్లాష్ తర్వాత. అంతకంటే ఎక్కువ తీసుకున్నారంటే మీ సబ్నెట్ మరీ చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు మీకు అట్లీస్ట్ బ్రెడ్ ముక్కన్నా ఉండాలి కదా, ఎంతో కొంత బ్రెడ్ ముక్కన్నా ఎంతో కొంత ఉండాలి కదా, మరి చిన్నగా ఉంటే సరిపోదు. లైక్ 25, 25. అండ్ ఇంకొక సబ్నెట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ సబ్నెట్ అని నేను ఏం చేస్తానంటే ఈ సబ్నెట్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ప్రాపర్గా ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. దట్ ఈస్ వై. హియర్ ఈజ్ మై సబ్నెట్. వేర్ ఈజ్ మై సబ్నెట్? ఎస్, హియర్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంది. అండ్ వన్ మోర్ సబ్నెట్ ఎక్కడ, సేమ్ విపిసిలో ఇప్పుడు ప్రైవేట్ అని క్రియేట్ చేస్తా. ప్రైవేట్, ప్రైవేట్ సబ్నెట్. డన్. అండ్ అది 2Aలో తీసుకున్నాం కదా, ఇది 2Bలో తీసుకుంటాం. ఎప్పుడైనా కూడా డిఫరెంట్ రీజన్స్లో తీసుకుంటాం మనం, డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ సబ్నెట్స్. ఇక్కడ నాకేది 192.168.1.0 అని పెట్టడం రాంగ్, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇది యూజ్ చేసినారు ఈ పార్ట్ను. కాబట్టి ఇంకొక పార్ట్ను మీరు చేయాలి. అంటే 128 వరకు వచ్చింది కదా, 128/25. డన్. మళ్ళీ నాకు ఒక 28 వచ్చినాయి. డన్. క్రియేట్. ఇప్పుడు మీరు దీన్ని మళ్ళీ ఇంకొక సబ్నెట్ చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటే మీ నెట్వర్క్ అయిపోయింది ఆల్రెడీ, అంటే ఆ బ్రెడ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో లేదో. లైక్ ఏదో ఒక పేరు ఇస్తున్నా, ఆ, దీన్ని 192.168.1. ఏది తీసుకుందాము, 192 అని తీసుకుందాము /25 తీసుకుంటే /25 192.
క్రియేట్ కాదు. ఎందుకంటే బాబు ఇది ఓవర్‌లాప్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ సబ్‌నెట్ ఒకటి క్రియేట్ చేసుకున్నావు. 128 అని చెప్పేసి ఒకటి /25 క్రియేట్ చేసుకున్నావు. కాబట్టి ఇది క్రియేట్ కాదు. నీకు అక్కడ కావాలనుకుంటే ఇంకొక కొత్త బ్రెడ్ తీసుకో, దాన్ని పార్ట్స్ చేసుకో అని చెప్తుంది. రైట్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సింపుల్‌గా ఏది అంటే ఒక పెద్ద బ్రెడ్ ఉంది. ఆ బ్రెడ్ నేను 2 పార్ట్స్ చేసి 2 పార్ట్స్ ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పార్ట్ చేయడానికి మీరు ట్రై చేస్తే అది చేయనియదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ పూర్తి నెట్వర్క్ ఒకటి తీసుకొని దాన్ని 2 పార్ట్స్‌గా చేసి ఒకటి పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్గా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇది అలో చేయట్లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్? ఇప్పుడు నాకు పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్ రెండు ఉన్నాయి. రెండు ఉన్న తర్వాత నేను ఏం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ చేస్తే నాకు సబ్నెట్ అనేది వచ్చింది. ఎక్కడ? పబ్లిక్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఇక్కడ ఆటో అసైన్ అనేది డిజేబుల్లో ఉంది కదా. ఇది డిజేబుల్లో ఉండేది ఎనేబుల్లోకి రావాలి అంటే మీరు పబ్లిక్ సబ్నెట్ ఏదైతే ఉందో ఈ సబ్నెట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అండ్ ఎనేబుల్ ఆటో అసైన్ ఐపి, ఈ రకంగా. లేకపోతే ఇక్కడైనా కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ ఈ సబ్నెట్ని యూజ్ చేస్తూ మీరు క్రియేట్ చేసే ప్రతి ఒక్క ఇన్స్టెన్స్కు మీకు ఎనేబుల్ అయి ఉండాలంటే డిఫాల్ట్గా ఎనేబుల్ ఇక్కడ. అండ్ నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకున్నా కదా, డన్. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూప్ నేను ఏది ప్రీవియస్గా క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఏ VPCలో క్రియేట్ చేశాను, నేను వేరే VPCలో క్రియేట్ చేశాను. రైట్? చూద్దాం, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది కదా. డూప్లికేట్ సెషన్, మై సెక్యూరిటీ గ్రూప్స్ EC2 సెక్యూరిటీ గ్రూప్స్. ఏది ఇదే కదా నేను క్రియేట్ చేసింది, ఇది దిస్ వన్. చూడండి, VPC అని ఎక్కడన్నా ఉందేమో. VPC ఏది, నేను దీంట్లో క్రియేట్ చేశాను. నాకు క్రియేట్ చేయాల్సింది ఏ VPCలో, కొత్త VPCలో కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని డెలీట్ సెక్యూరిటీ గ్రూప్, డెలీట్, ఒక న్యూ సెక్యూరిటీ గ్రూప్ను మళ్ళీ క్రియేట్ చేసుకుంటాను. డన్. క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. నువ్వు క్రియేట్ చేసేటప్పుడు లైక్ ఫర్ SSH, దానికి పేరు అలా ఇస్తున్నా, మీరు ఏదైనా ఇచ్చుకోండి, SSH. అంటాను. ఇక్కడ VPC దేనికోసం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ VPC కోసం మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇన్బౌండ్ రూల్ SSH అలో ఆల్ అంటారు. ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే ఇక్కడ నీకు సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసింది ఫర్ SSH అని చెప్పేసి. వాట్ హ్యాపెండ్? మోర్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్వాలిడ్. ఆల్ సెక్యూరిటీ గ్రూప్స్ నీడ్ షేర్స్ విత్ సెలెక్టెడ్ VPC. సెలెక్ట్ డిఫరెంట్ సెక్యూరిటీ గ్రూప్. వాట్ ద హ్యాక్, ఏం చెప్తుంది ఇది? One or more selected security groups is invalid to selected VPC. All security groups need to be shared with selected VPC. Different security groups or ఏమైంది, ఇది ప్రాపర్గా క్రియేట్ కాలేదా నాకు? లెట్ మీ చెక్, రిఫ్రెష్ ఫర్ SSH. వన్ పర్మిషన్ ఇన్బౌండ్ రూల్లో SSH 151 అలో SSH. దెన్ వై ఇట్ ఈస్ షోయింగ్, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఆల్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్. ఓకే, నో ప్రాబ్లం. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఒకటి క్రియేట్ చేసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు దీనికి. రఘువీర్ SSH ఫర్ SSH అని చెప్పేసి ఇచ్చి డిస్క్రిప్షన్లో అలో SSH. మనం ఇక్కడ నుండైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నాకు మిస్టేక్ ఏది అని తెలుసు, మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను. ఎనీవేర్ SSH అలో రైట్, డన్, యాడ్. ఒక సెక్యూరిటీ గ్రూప్, న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. అంటే ఇంటర్ఫేస్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది అడిగేది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, మీరు ఇక్కడనే అది క్రియేట్ చేసుకోండి, నో ఇష్యూస్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక VPCని అంటే నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నా ఆ VPCలో సబ్నెట్ క్రియేట్ చేసి ఆ సబ్నెట్ను మళ్ళీ ఏం చేశాను, IP అడ్రస్ ఎనేబుల్ చేసి ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి లాంచ్ చేశాను. డన్. నా ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. ఇన్స్టెన్స్ లాంచ్ అయిన తర్వాత యాక్చువల్గా నాకు లాస్ట్లో ఏం రావాలి, హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఎండింగ్ అంటే అది కాదురా నాయన. హ్యాపీ ఎండింగ్ అంటే ఇక్కడ ఏంది, నాకు నేను క్రియేట్ చేసుకున్న ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో నేను దానికి కనెక్ట్ అవ్వగలగాలి. నాకు ఇక్కడ ఓకే, పబ్లిక్ IP వచ్చింది, ప్రైవేట్ IP వచ్చింది. జస్ట్ రీఫ్రెష్, ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ రాలేదు కాబట్టి అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ స్టేట్, దట్ ఈస్ వై. కమాన్.
వచ్చింది. నాకు కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, వాట్ ఐ విల్ డూ, కనెక్ట్ అవుతాను యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్గా. బట్ ఇక్కడ ఒక ఎర్రర్ కనిపిస్తోంది, ఇన్స్టెన్స్ ఈజ్ నాట్ ఇన్ పబ్లిక్ సబ్నెట్ అని చెప్పేసి. ఓకే, దానికి వదిలేసేయండి, కనెక్ట్ అవ్వగలుగుతామా లేదా చూస్తాం. నో, అవ్వలేము. నాకు తెలుసు అవ్వలేమని అదే చూపిస్తుంది. బట్ ఎందుకు అవ్వలేము? ఎందుకు అవ్వలేము? రైట్. అవ్వలేము అంటే ఏదో మిస్టేక్ ఉంది, దీంట్లో ఏదో మిస్టేక్ ఉంది అంటే ఈ ఇన్స్టెన్స్ నాకు పనికిరాదు. కాబట్టి వాట్ ఐ విల్ డూ, నేను ఈ ఇన్స్టెన్స్ను టర్మినేట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటే నా వీపీసీలోకి వెళ్తా. వీపీసీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది నా దిస్ ఈజ్ మై ఓన్ వీపీసీ. రిఫ్రెష్. ఇది డిఫాల్ట్ వీపీసీ. ఈ డిఫాల్ట్ వీపీసీలో కింద ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేయండి. కింద మీరు ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ వీపీసీలో సబ్నెట్స్ ఉన్నాయి. ఓకే, సబ్నెట్స్ ఉన్నాయి. సబ్నెట్స్కి సంబంధించిన ఒక రౌట్ టేబుల్ ఉంది. ఆ రౌట్ టేబుల్ ఏదైతే ఉందో ఆ రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ అయింది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు నువ్వు ఎక్కడగా మనము నేను క్రియేట్ చేసుకున్న ఓన్ వీపీసీలోకి వెళ్దాం. ఓన్ వీపీసీలోకి వెళ్ళిన తర్వాత సేమ్ అదే చూద్దాం. మ్యాప్స్లో మ్యాప్స్లో చూస్తే ఓకే, ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది, నీ రౌట్ టేబుల్. అండ్ వేర్ ఇస్ ఇంటర్నెట్ గేట్వే నెట్వర్క్ కనెక్షన్స్లో? ఇక్కడ లేదు. ఇది వాట్ డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసింది. నాకు ఇది కూడా వద్దు, నేను ఓన్గా క్రియేట్ చేసుకుంటాను. ఇది కూడా ఓన్గా క్రియేట్ చేసుకుంటాను అండ్ ఒక ఇంటర్నెట్ గేట్వేని ఇచ్చుకుంటాను. అక్కడ నాకు ప్రీవియస్గా చూసిన దాంట్లో ఇంటర్నెట్ గేట్వే ఉందా? వేర్ ఇట్ ఈస్ ఐజీడబ్ల్యూ ఇంటర్నెట్ గేట్వే ఉంది. అంటే ఈ ఇంటర్నెట్ గేట్వే రావాలి, నాకు రౌట్ టేబుల్ రావాలి. ఓకే, డన్. నేనేం చేస్తాను ఇప్పుడు, రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. రౌట్ టేబుల్ క్రియేట్ ఏ రౌట్ టేబుల్, మై రౌట్ రఘువీర్ రౌట్ అని చెప్పేసి పెట్టుకుందాం. ఎక్కడ ఇది? నీ వీపీసీకి. డన్. క్రియేట్. ఇక్కడ క్రియేట్ చేయడం కంటే ఇంకేం ఉండదు. రైట్. ఓకే, మై రౌట్ టేబుల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేస్తే అవుతుందా? నాకు ఇంటర్నెట్ గేట్వే కూడా కావాలి కదా, ఇంటర్నెట్ గేట్వే కూడా ఒకటి క్రియేట్ చేస్తా. ఇంటర్నెట్ గేట్వే రఘువీర్ -IGW ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఇది కూడా జస్ట్ క్రియేట్ చేయడమే, అంతకంటే పెద్ద ఏముండదు ఇక్కడ, రాకెట్ సైన్స్. క్రియేట్ చేసినారు. క్రియేట్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు మనకు విపిసి వచ్చింది అండ్ సబ్నెట్స్ వచ్చినాయి. ఆ సబ్నెట్స్ ఏవి, మనం పబ్లిక్ ప్రైవేట్ అనేవి రెండు క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాము, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, డన్. మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాం. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. టర్మినేటెడ్. ఇప్పుడు నేను ఒక నా థర్డ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తా. కమాన్, థర్డ్ విఎం, థర్డ్ -VM. ఓకే, డన్ 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 డన్. ఇక్కడ ఎడిట్ నెట్వర్క్. ఎడిట్ నెట్వర్క్లో ఎడిట్ నెట్వర్క్లో దిస్ వన్ రఘువీర్ విపిసి అండ్ పబ్లిక్ సబ్నెట్, ఎనేబుల్ డైరెక్ట్ అండ్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్. దీనికోసం ఒకటి నేను క్రియేట్ చేసుకున్నా కదా, వేర్ ఇట్ ఈస్ దిస్ వన్ రఘువీర్ SSH అని చెప్పేసి. డన్ డన్, లాంచ్. ఓకే, నా ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. నేను ఇప్పుడు క్రియేట్ చేసుకోవాల్సినటువన్నీ క్రియేట్ చేసుకున్నాను. ఇది పెండింగ్ స్టేట్లో ఉంది. వన్స్ ఒకసారి నాకు స్టార్ట్ అవ్వాలండి. రన్నింగ్ స్టేట్. కనెక్ట్. కనెక్ట్ అయినప్పటికీ నేను అన్ని క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఏమని చెప్తుంది? ఇన్స్టెన్స్ నాట్ ఇన్ పబ్లిక్ సబ్నెట్. కనెక్ట్ 100%. ఇది కూడా కనెక్ట్ కాదు. ఇన్స్టెన్స్ నాట్ ఇన్ పబ్లిక్ సబ్నెట్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే అది ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి నేను ఇంకా దానికి సంబంధించింది ఏదో చేయాలి వీపీసీలో. డన్. నేను ఈ ఇన్స్టెన్స్ రన్నింగ్లోనే ఉన్నవ్వండి. అండ్ వీపీసీ ఏదైతే ఉందో ఈ ఇంటర్నెట్ గేట్వే, నేను ఈ ఇంటర్నెట్ గేట్వే నేను క్రియేట్ చేసుకున్నా కదా, ఈ ఇంటర్నెట్ గేట్వేని ఓపెన్ చేసి ఆ వీపీసీకి ఇది స్టేట్ డిటాచ్డ్లో ఉంది. నేనేం చేయాలి? దాన్ని అటాచ్ చేయాలి. దేనికి అటాచ్ చేయాలి? నా వీపీసీకి. రైట్, అటాచ్ చేసేసిన. ఇది ఇంటర్నెట్ గేట్వే అనే దానికి దీన్ని అటాచ్ చేసిన. ఇప్పుడు చూద్దాం యువర్ వీపీసీస్లో దిస్ వన్. రైట్. రఘువీర్ రౌట్ అని చెప్పేసి ఒక రౌట్ టేబుల్ ఉంది. అండ్ వీపీసీకి నేను ఇక్కడ ఏది ఒకటి ఇంటర్నెట్ గేట్వే నా వీపీసీకి అటాచ్ చేసిన. అంటే ఈ అటాచ్ చేసినప్పుడు ఇక్కడ రావాలి, కనెక్షన్ రాలేదు. బట్ నేను అటాచ్ చేశాను కదా, మరి ఏమైంది? సరే మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యి చూద్దాం, ఏమన్నా కనెక్ట్ అవుతుందేమో. కనెక్ట్. ఇంకా ఇది అలాగే ఉంది. నేను ఈ ఆపరేషన్స్ చేస్తూనే ఉన్నా కానీ ఇది ఇంకా అలాగే ఉంది. చూద్దాం, 100% కనెక్ట్ కాదు, బట్ ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది.
అంటే అది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి బాబు, నీకు ప్రీవియస్గా నువ్వు డిఫాల్ట్ విపిసిలో ఈ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి, ఇక్కడ ఇది కనెక్ట్ కాలే, దీన్ని కనెక్ట్ చేయి. ఈ నెట్వర్క్ ఏదైతే కనెక్షన్స్ ఉందో ఇంటర్నెట్ గేట్వేతో కనెక్ట్ చేయి, కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు కనెక్ట్ చేయి, నేను ట్రై చేస్తా కనెక్ట్ కావడానికి అంటుంది. దానికి నేను ఏం చేయాలి, నా రౌట్ టేబుల్లోకి వెళ్ళాలి. నా రౌట్ టేబుల్లో ఏది రఘువీర్ రౌట్ అని నేను క్రియేట్ చేసుకున్న రౌట్లో నా ఎంట్రీస్లో ఒకటి మిస్ అయింది. ఏది మిస్ అయింది చూద్దాం. నా డిఫాల్ట్ విపిసి ఒకసారి ఓపెన్ చేసి అక్కడ ఎంట్రీస్ ఏమున్నాయి. నా డిఫాల్ట్ విపిసి ఇది కదా, నా డిఫాల్ట్ విపిసి ఇది. అండ్ ఇక్కడ రౌట్ టేబుల్ ఏది, B86. B86లో ఏం ఎంట్రీస్ ఉన్నాయో చూద్దాం. B86 దిస్ వన్. B86లో ఈ ఎంట్రీ అడిషనల్గా ఉంది, ఇంటర్నెట్ గేట్వే అనేది అడిషనల్గా ఉంది బి ఎంట్రీస్లో. ఓకే, నా దాంట్లో ఆ ఎంట్రీ ఉందా లేదా, నా దాంట్లో ఆ ఎంట్రీ లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎడిట్ రౌట్స్ చేసి ఆ ఎంట్రీ ఏదైతే ఉందో అలో ఆల్ ఇంటర్నెట్ గేట్వే, వేర్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే. రిమూవ్ రూల్ కాదురా, యాడ్ రూల్ రా, ఇంటర్నెట్ గేట్వే. డన్. సేవ్ చేంజెస్. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఎక్కడ, నా దాంట్లోనే రౌట్స్లో కాదు, నా విపిసిస్లో. దిస్ ఈజ్ మై విపిసి. ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్లు చూద్దాం కింద మ్యాప్స్లో. రైట్, ఇక్కడ నుండి నా రెండు సబ్నెట్స్. రైట్, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ సూపర్, ఇక్కడ ఏదైతే నేను రౌట్ క్రియేట్ చేసుకున్నానో ఆ రౌట్లో ఇక్కడి వరకు కూడా కనెక్షన్స్ ఉంది. రైట్, డన్. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కనెక్ట్ అయ్యి చూద్దాం. వన్ స్టెప్ బ్యాక్, ఇన్స్టెన్సెస్, యువర్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్, థర్డ్, కనెక్ట్. అయ్యో, ఇన్ని చేసినా కూడా ఇది ఎందుకు ఇట్లా చేస్తుంది, ఎక్కడో ప్రాబ్లం చేస్తున్నా. మళ్ళీ ఇది మళ్ళీ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తే మళ్ళీ కనెక్ట్ అవ్వదు. అంటే ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇది కనెక్ట్ కాదు, ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? సరే, మళ్ళీ మనం ఒకసారి విపిసిలోకి వెళ్దాం. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ లైన్స్ చూడండి, ఈ రెండు ఈ రౌట్కు మ్యాప్ అయి ఉన్నాయి, ఈ రౌట్కు. బట్ నేను క్రియేట్ చేసుకున్న రౌట్ నుండి ఇక్కడ ఉంది, అంటే పైన దాని నుండి ఇక్కడ వరకు వచ్చింది, కింద దాని నుండి ఇక్కడ వరకు పోతుంది. ఈ రెండింటికి కనెక్ట్ లేవు కదా, అంటే ఇక్కడ నుండి వచ్చే ప్రతి కనెక్షన్ లాస్ట్కి పోవాలి. అంటే ఈ రౌట్ టేబుల్లో నాకు ఏవైతే సబ్నెట్స్ అసోసియేట్ అయి ఉన్నాయో వాటిని తీసేసి ఈ రౌట్ టేబుల్లో వేయాలి. సరే చలో, ఇదేది 9A6 రౌట్ టేబుల్స్, 9A6 దిస్ వన్, 9A6 ఎడిట్ రౌట్స్. నో 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 దిస్ వన్, సబ్నెట్ అసోసియేషన్స్ నాకు ఇక్కడ ఏవి సబ్నెట్స్ దీనికి అసోసియేట్ అయినాయి, ఏది 9A6 అనే దానికి. ఓకే, ఎడిట్. ఇవి రెండు నేను క్యాన్సల్, అసోసియేట్ అయ్యలేవు. ఇప్పుడు నేను ఏం చేయాలి, దాన్ని సబ్నెట్ ఆల్రెడీ అసోసియేట్ అయ్యి ఉన్నాయి కదా, వాటిని నేను క్రియేట్ చేసుకున్న రౌట్ టేబుల్ తోటి అసోసియేట్ చేస్తాను. నేను క్రియేట్ చేసుకున్న రౌట్ టేబుల్ ఇది కదా, ఎస్ రౌట్ టేబుల్ ఇది. ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్స్, ఇక్కడ సబ్నెట్స్ ఉన్నాయి బట్ అసోసియేట్ అయి ఉన్నాయా లేదా చూద్దాం. అరే రే, అసోసియేట్ అయ్యి లేవే. కాబట్టి నేను ఏం చేయాలి, సెలెక్ట్ సేవ్ అసోసియేషన్స్. అంటే ఇప్పుడు నేను ఒక విపిసిని క్రియేట్ చేసుకున్నా, దాని సబ్నెట్స్ క్రియేట్ చేసుకున్నా, దానికోసం ఒక రౌట్ టేబుల్ను క్రియేట్ చేసుకున్నా, ఆ రౌట్ టేబుల్లో నేను సబ్నెట్స్ని అసోసియేట్ చేసిన, అండ్ ఒక ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసుకున్నా, ఆ ఇంటర్నెట్ గేట్వేని నా రౌట్ టేబుల్లో వేసిన, దానికంటే ముందు నా విపిసితో అటాచ్ చేసిన. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ దిస్ ఈజ్ మై విపిసి రైట్. ఇప్పుడు చూద్దాం కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నాయి, ఇక్కడ నుండి ఎస్ రఘువీర్ రౌట్కి వచ్చేసినాయి కనెక్షన్స్, ప్రీవియస్గా పైన ఉండే. ఇక్కడ నుండి నా ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తున్నాయి. సూపర్, ఇప్పుడు కనెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు కనెక్ట్ అవుతుందా లేదా, 100% ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. మనకు ప్రీవియస్గా ఇక్కడ ఎర్రర్ ఏదైతే కనిపిస్తుందో అది ఇప్పుడు కనిపించదు. కనెక్ట్. అరే రే, వెళ్ళిపోయిందే నా థర్డ్ విఎంకు. అంటే స్టెప్ బై స్టెప్ ఈ రకంగా ఇప్పుడు కనెక్ట్ అవుతుందా, 100% కనెక్ట్ అవుతుంది వితౌట్ ఎనీ డౌట్. ఎస్, ఈ రకంగా మనము, నేనంటే ఫాస్ట్గా ఏదో 15 మినిట్స్ 20 మినిట్స్లో చెప్పినా కానీ మీకు అంత ఈజీ కాదు. ఒక 2 3 4 5 సార్లు వీడియోను చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ముందుకు వెనక్కి వెళ్తుంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, స్టెప్ బై స్టెప్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీకు అవన్నీ ప్రాపర్గా అర్థమవుతాయి మీ ఓన్ వీపీసీని క్రియేట్ చేసుకున్నప్పుడు. ఈ డిఫాల్ట్ వీపీసీ క్రియేట్ చేసుకుంటే ఏముంది, డైరెక్ట్గా జస్ట్ ఊరికి ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసిన వెంటనే మీరు కనెక్ట్ కాగలుగుతారు. బట్ ఇక్కడ నాకు అది కాదు కదా కావాల్సింది. నాకు ఏది కావాల్సింది, నేను ఒక ఓన్ క్రియేట్ చేసుకొని ఓన్ వీపీసీని, ఓన్ సబ్నెట్స్ను, ఓన్ రౌట్ టేబుల్ను, ఓన్ ఇంటర్నెట్ గేట్వేను క్రియేట్ చేసుకొని ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ ప్రాపర్ వేలో అవన్నీ కనెక్ట్ అయిన తర్వాత ఇన్స్టెన్స్ని లాంచ్ చేయాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆ వీపీసీని డిఫాల్ట్ని డిలీట్ చేయకండి అమ్మా.
తర్వాత మీరు చేయాల్సిందేది, మీరు క్రియేట్ చేసుకున్న ఇన్స్టెన్స్‌ని లాంచ్ అయిన ఇన్స్టెన్స్‌ని డిలీట్ చేసి, ఆ తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న వీపీసీని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం వీపీసీలోనే స్టెప్ బై స్టెప్, ఇప్పుడంటే మనం ముందుకు వెనక్కి చేస్తా వచ్చినాం కదా! అదే ఒక వీపీసీని ప్రాపర్‌గా లాంచ్ చేసి, ప్రాపర్‌గా సబ్‌నెట్స్‌ని చేసి, ఒక ఇంటర్నెట్ గేట్‌వేని అసోసియేట్ చేసి, అటాచ్ చేసి, ఆ తర్వాత ఒక ఓన్ బ్రాండ్ న్యూ రౌట్ టేబుల్‌ని మీరు క్రియేట్ చేసుకొని, ఆ బ్రాండ్ న్యూ రౌట్ టేబుల్‌ను దేనికి, మీ సబ్‌నెట్స్‌కి అసోసియేట్ చేసి, ఆ రౌట్ టేబుల్‌లో మీ ఇంటర్నెట్ గేట్‌వే ఎంట్రీ దాంట్లో ఎంటర్ చేసి, ఆ తర్వాత ఇన్స్టెన్స్‌ని లాంచ్ చేయండి. ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు నెట్వర్క్ సెట్టింగ్స్‌లో ప్రాపర్‌గా మీరు క్రియేట్ చేసిన నెట్వర్క్‌ను సెలెక్ట్ చేసుకోండి వీపీసీని. డిఫాల్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటే అది ఆల్వేస్‌లీ అయితది. అయిందని చెప్పేసి ఎగరకండి. మీరు నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే. రైట్. అట్ లాస్ట్ నేనేం చేయాలి? ఈ ఇన్స్టెన్స్‌ని టర్మినేట్ చేయాలి. అండ్ నేను క్రియేట్ చేసుకున్న వీపీసీ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. వీపీసీ ఇది ఇమ్మీడియేట్‌గా డిలీట్ కాదు. ఎందుకంటే నా వీపీసీ ఇంకా దీంట్లో రన్ అవుతుంది కాబట్టి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ డిలీట్ వీపీసీ. ఏమైనా ఎర్రర్ చేస్తుంది? అనేబుల్ టు డిలీట్. ఎందుకంటే ఈ వీపీసీలో ఈ వీపీసీ ఐడి ఎక్కడ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ అనేది రిసోర్స్ ఐడి ఈఎన్ఐ ఇక్కడ రన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ దేనికి అయి ఉంది అంటే, ఇంటర్ఫేసెస్‌లో అది నీకు దేనికి కనెక్ట్ అయింది? ఒక EC2 ఇన్స్టెన్స్‌కు నీకు రన్నింగ్ అయ్యి ఈ EC2 ఇన్స్టెన్స్‌కు ఒకటి ఇక్కడ ఏది వేర్ ఇట్ ఈస్ సబ్‌నెట్ వీపీసీ ఐడి. ఓకే. ఇక్కడ కనిపించడం లేదు. బట్ ఏముంది ఇక్కడే చూసుకోవచ్చు. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి ఇది ఉంది కదా! ఈఎన్ఐ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి దేనికి కనెక్ట్ అయింది? ఈఎన్ఐ ఇన్స్టెన్స్. ఆ ఇన్స్టెన్స్ టర్మినేట్ అయినట్టుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్ అప్. టర్మినేట్ అయింది. టర్మినేట్ కాకపోతే అది చూపించేది. ఓకే. ఇది టర్మినేట్ అయింది కాబట్టి ఒకసారి అలౌ చేస్తుందేమో చెక్ చేద్దాం. వీపీసీ యాక్షన్స్ డిలీట్. ఓకే. అక్కడ టర్మినేట్ అయింది కాబట్టి ఇక్కడ నాకు అలౌ చేస్తుంది. ఓకే. డన్. ఇంకా వీపీసీని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక ఇంటర్నెట్ గేట్వేని కూడా మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకున్నారు కదా! దాన్ని కూడా డిలీట్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ వన్ యాక్షన్స్ డిటాచ్ డిటాచ్ అండ్ ఓకే. డిటాచ్ చేయడానికి నాకు అక్కడ వీపీసీనే లేదు అని చెప్పేసి చెప్తుంది. ఓకే. ఇంటర్నెట్ గేట్‌వే డన్. ఇది డిలీట్ అయింది. రౌట్ టేబుల్స్‌లో మీరు క్రియేట్ చేసిన రౌట్ టేబుల్స్. డిలీట్ రౌట్. యూ కాంట్ డిలీట్. వై? ఆల్రెడీ ఆ వీపీసీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ అయిపోయింది కాబట్టి. ఈ సబ్‌నెట్స్ చూద్దాం. సబ్‌నెట్స్‌లో రిఫ్రెష్ కొడితే ఇవి కూడా 2 వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీపీసీ వెళ్ళిపోయింది కాబట్టి. డన్. అన్నీ. ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్‌లో మీరు క్రియేట్ చేసుకున్నారు కదా! ఒక 2 సెక్యూరిటీ గ్రూప్స్. ఇది రిఫ్రెష్ చేసినామంటే ఇది కూడా నీకు అక్కడ ఇన్స్టెన్సే లేదు. ఇదే రకం కనెక్ట్ అవుతుంది. డన్. ఇది కూడా అయిపోయింది. అండ్ ఇన్స్టెన్స్‌లో మీరు సెక్యూరిటీ గ్రూప్స్ ఒక 2 క్రియేట్ చేసుకున్నారు కదా! సెక్యూరిటీ గ్రూప్స్. అవి ఇన్స్టెన్స్‌తో పాటు అవి కూడా డిలీట్ అయిపోయినాయి. నో ఇష్యూ. ఈ రకంగా, ఈ రకంగా మనము అన్నీ చేస్తాము. ఓకే. రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ మీ డైరెక్ట్‌లీ ఇన్ వాట్సాప్ ఆర్ ఎల్స్ యూ కెన్ కామెంట్ ఆన్ కామెంట్ బాక్స్. మనకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి. క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అజూర్ క్లౌడ్ కావచ్చు అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చు. అండ్ నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ దాని గురించి మనకు డెడికేటెడ్ సెషన్స్ కూడా ఉంటాయి. బట్ పెయిడ్ సెషన్స్ ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్‌కు ఆ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ఫీ స్ట్రక్చర్ కోసము లేకపోతే మీరు ఏదైనా గ్రూప్‌గా మేము ఒక 5 మెంబర్స్, 10 మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి అంటే యూ కెన్ రీచ్ మీ ఔట్ ఇన్ వాట్సాప్. నేను ఫీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో పంపిస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకు అంటే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుండి ఎక్కడికి స్టార్ట్ చేయాలి, ఎండ్ చేయాలి అనేది ప్రాపర్ గైడ్ నేను ఇస్తాను. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కడన్నా ఓపెనింగ్స్ ఉంటే ఆ రెఫరెన్సెస్ గానీ లేకపోతే ఎక్కడన్నా మీకు జరిగేటివి మీకు తెలీదు కాబట్టి నా సర్కిల్‌లో ఎక్కడైనా జరుగుతూ ఉంటే డెఫినెట్‌లీ ఐ విల్ హెల్ప్ యూ ఆన్ దిస్. రైట్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.